ఇటు వరంగల్ జిల్లాకు వర్షాల అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. 3 రోజులు వర్షాలుంటాయని చెప్పింది. ఇక ఇప్పటికే కురిసిన వర్షాలతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. విత్తనాల కోసం సీడ్ షాపుల ముందు క్యూ కడుతున్నారు రైతులు. ముందుగానే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతుకి ఇదే విషయంపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, జిల్లాలో వర్షాలు ఎలా ఉన్నాయి? ఖరీఫ్ ప్రిపరేషన్ అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వెదర్ రిపోర్ట్ చెప్తుంది. దీంతోపాటు గత వారం 10 రోజులుగా చూస్తే అల్పపీడన ద్రోణి కావచ్చు, వివిధ రకాల వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పచ్చు. దీని ప్రభావం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది. అయితే చాలా చోట్ల వర్షాలు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడటంతో గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది, చెరువుల్లో కూడా కొంత నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ఋతుపవనాలకు సంబంధించి కూడా సహజంగా జూన్ 5వ తారీఖు నుంచి నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడం చాలా సహజంగా ఉంటుంది. ఈ వర్షాకాలం సీజన్ని కూడా ఎట్లా చూస్తారంటే 4 నెలల పాటు కాలాన్ని చూస్తారు. ఈ 4 నెలల సరాసరి వర్షపాతం 730 మిల్లీమీటర్ల ఉంటుంది. కానీ ఈసారి చూస్తే అదే స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనేది వెదర్ రిపోర్ట్ చెప్తుంది. దీంతో ఈసారి వానాకాలం పంటల సీజన్ సంబంధించి కూడా ఆశాజనకంగా ఉండబోతుంది అనేది చాలా స్పష్టమవుతుంది. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈసారి వర్షాకాలం సంబంధించి ముందుగానే ఋతుపవనాలు ప్రవేశించడం, అదేవిధంగా అల్పపీడన ద్రోణి ప్రభావం కావచ్చు, భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సాగుకు సంబంధించి రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. విత్తన షాపుల వద్ద కూడా క్యూ కడుతున్నారు. ప్రధానంగా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు లేదా ఉత్తర తెలంగాణలో అత్యధిక వరి తర్వాత సాగయ్యే పంట పత్తికి సంబంధించి. అయితే 2-3 వర్షాలు పడ్డాయంటే పత్తికి సంబంధించినటువంటి విత్తనాల నాటుకోవడం అనేది పరిపాటిగా జరుగుతుంటుంది. దీంతో మే ఎండింగ్ కావచ్చు, అదేవిధంగా జూన్ ఫస్ట్ వీక్కే పత్తి విత్తనాలు నాటుకోవడంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతాయి. ఈసారి ఎర్లీగానే వర్షాలు వస్తుండడంతో ఇప్పటికే పత్తి విత్తనాలంతా కూడా రైతులు కొనుగోలు చేశారు. మరో 2-3 రోజుల్లో ఇదే విధమైనటువంటి వర్షాలు పడితే మాత్రం పత్తి విత్తనాలు నాటుకునే అవకాశం ఉంది. సేమ్ టైంలో వరికి సంబంధించి కూడా సహజంగా జూన్ 10 తర్వాత నుంచి నార్లు పోసుకుంటారు. ఈసారి ఋతుపవనాలు ముందుగానే వస్తున్నాయి. అంటే 9 రోజులు ముందుగానే ఋతుపవనాలు వచ్చాయి. తర్వాత వచ్చే 3 రోజులు భారీ వర్షాలు పడతాయని వెదర్ రిపోర్ట్ చెబుతుంది. ఆ తర్వాత కూడా మంచి వర్షాలే పడే అవకాశం ఉంది. కాబట్టి జూన్ 10 తర్వాత నుంచి నార్లు పోసుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికకు సంబంధించినటువంటి వరి నారు పోసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఋతుపవనాలు ముందుగా రావడంతో సన్న రకం వరి సంబంధించినటువంటి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్న ధాన్యానికి సంబంధించి 500 రూపాయల బోనస్ ఇస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా ఈ వరికి సంబంధించి సన్న రకం ధాన్యం ఎక్కువగా సాగు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దీర్ఘకాలికమైనటువంటి పంటగా చూస్తారు. అందుకనే జూన్ 10వ తారీఖు వరకు నార్లు పోసుకోవడానికి వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు కూడా సాగుకు సంబంధించి సన్నద్ధమవుతున్నారు. ఈసారి ఖరీఫ్కు సంబంధించి అంటే ఈ వర్షాకాలం పంటకు సంబంధించి ఆశాజనకంగా ఉండడంతో పంటలు బాగా పండుతాయనే వాళ్ళలో ఆనందం అయితే వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే గత సీజన్ చూస్తే ఈసారి సీజన్కు సంబంధించి కూడా లాస్ట్ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 16,94,000 ఎకరాలలో వర్షాకాలం సీజన్లో సాగైంది వివిధ రకాల పంటలు. కానీ ఈసారి అంతకంటే మించి సాగయ్యే అవకాశం ఉందనేది ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. ఈసారి దాదాపు మరో 84,000 ఎకరాలు ఎక్కువ విస్తీర్ణం సాగుకు వచ్చే అవకాశం ఉన్నది అనేది అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా విత్తనాలన్నిటి కూడా ఇప్పటికే రెడీ చేసి ఉంచారు. ఎక్కడ కూడా రైతులకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో వివిధ రకాలైనటువంటి సాగుకు సంబంధించినటువంటి పనులు చేపట్టాలి. కానీ విత్తనాలు నాటుకోవడం కావచ్చు, నారు పోయడానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా పత్తి విత్తనాలకు సంబంధించి కూడా 60 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత అది కూడా ఉష్ణోగ్రతలు ఒక్కొక్క రోజు గణనీయంగా నమోదవుతున్నాయి, ఒక్కసారి మేఘావృతం అవుతుంది. కాబట్టి టెంపరేచర్ను చూసుకొని దానికి తగ్గట్టుగా సన్నద్ధం కావాలి. టెంపరేచర్ పూర్తిగా తగ్గాలి. అదేవిధంగా కనీసం భూమిలో జానడు లోతు వరకు కూడా నీళ్లు నిల్వ అంటే వర్షం తడిచే విధంగా ఉన్నప్పుడు మాత్రమే పత్తి విత్తనాలు నాటుకుంటేనే మరో 12-15 రోజుల వరకు కూడా మొలకెత్తిన తర్వాత అవి బతకడానికి అవకాశం ఉండదు. ఆ తర్వాత పడే వర్షాలతోటి పత్తికి ఎలాంటి నష్టం ఉండదు. అదేవిధంగా జూన్ 10 తర్వాత నుంచి కూడా వరికి సంబంధించినటువంటి నార్లు పోసుకోవాలని కూడా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మొత్తానికైతే వర్షాలు ఈసారి ముందుగానే రావడంతో రైతులు
ఈ వ్యవసాయ పనులకు సంబంధించి సన్నద్ధమవుతున్నారని చెప్పొచ్చు. సహజంగా చూస్తే ఈ టైంలో మే చివరి వారానికి సంబంధించి కూడా రోహిణి కార్తీ ప్రారంభమైంది. రోహిణి కార్తీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, రోళ్లే పగులుతాయి అన్నంత సామెత కూడా ఉంటుంది. ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పొచ్చు. మే 3rd వీక్ నుంచి అంటే పూర్తిగా కూడా వాతావరణం మారిపోయింది. చాలా చోట్ల మేఘావృతం ఉండడం, వాతావరణం ఒక్కసారి చల్లబడడం, వర్షాలు పడుతుండడం, ముందుగానే ఎర్లీగానే వర్షాకాల సీజన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో రైతులు మాత్రం వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇంకా ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కసారిగా పడుతున్నటువంటి వర్షాలతో మాత్రం అక్కడ రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు. సేమ్ టైంలో వాళ్ళు కూడా వర్షాకాలం పంటకు సంబంధించినటువంటి సన్నద్ధం కావాలి, ఇటు ధాన్యం అమ్ముకోవాలి, సేమ్ టైంలో దున్నడం లాంటి పనులు చేసుకోవాలి, ఆ తర్వాత విత్తనాలు కావచ్చు ఇవన్నీ కూడా కొనుగోలు చేయాలి. ఈ పనులు ఉంటాయి. దీంతో కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మిగతా చోట్ల మాత్రం వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనులకైతే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే వరంగల్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి విత్తన డీలర్ల షాపుల దగ్గరికి కూడా పెద్ద ఎత్తున రైతులు క్యూ కడుతున్నారు, విత్తనాలు కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. ఈసారి ఎర్లీగా ఋతుపవనాలు రావడంతో మాత్రం వ్యవసాయ సాగు మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనా నేపథ్యంలో దానికి తగ్గట్టుగా అయితే విత్తనాలన్నీ కూడా రెడీ చేశారని చెప్పుకోవచ్చు. మాధురి.